కామారెడ్డి మున్సిపాలిటీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మరోవైపు భూగర్భ జలాలు అడగంటడంతో బోర్లు వట్టిపోతున్నాయి. మిషన్ భగీరథ నల్లా నీళ్లు రాక పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరుతున్నారు. తాగునీటి ఎద్దడి తీర్చాలని అంటున్న అశోక్ నగర్ కాలనీ వాసులతో మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఒకవైపు ఎండలు ముదురుతుండడంతో తాగునీటి కష్టాలు తీరడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలోని 49 వార్డులు ఉండగా ఇక్కడ మెజార్టీ కాలనీలు అదేవిధంగా శివారు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ నెలలో ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంటే మే నెలలో తాగునీటి ఎద్దడి ఎట్లా ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడిగంటిపోవడం, మరోవైపు బోర్లు వట్టిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం నీటి ఎద్దడి కోసం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మాజీ కౌన్సిలర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పమ్మా, అసలు ఎట్లా ఉంది నీటి ఎద్దడి? అందరికీ నమస్కారం. నేను 15వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని. అయితే మా వార్డు చాలా పెద్దది. ఇక్కడ మా కాలనీలో ఏంటంటే 1000 ఫీట్లు వేసినా కూడా వాటర్ రావడం కష్టము. అయితే మా కాలనీని దృష్టిలో పెట్టుకొని మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులైనటువంటి మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు అప్పట్లో మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ అశోక్ నగర్ కోసం మాత్రమే గోదావరి జిల్లాలో తీసుకురావడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ వేసిర్రు. ఓకే, ఆ పైప్ లైన్ ఇప్పుడు కొంచెం లీకేజెస్ వలన ఎట్లనో కానీ నీళ్లు సరిగ్గా రావట్లేదు. మాకు కూడా కాలనీలో అన్ని బోర్లు కూడా ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడికి కూడా మొత్తం బోర్లన్నీ చాలా మటుకు 90% బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది. నీళ్ళ సమస్య చాలా ఉంది. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్ పంపించట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారా, కలెక్టర్ గారు పట్టించుకుంటారా తెలియట్లేదు. ఆ పంపించిన ఒక ట్యాంకర్ కూడా 1-2 ట్యాంకర్లు కాలనీలో ఒక డ్రమ్ము మాత్రమే పోస్తా అంటే వాళ్ళకి ఏం సరిపోతాయి? బోర్లు ఎండిపోయినాయి. కొనుక్కునే పరిస్థితిలో ఉండరు. చాలా మంది పేద ప్రజలే ఉంటారు. అందరూ ఉన్న వాళ్ళు ఉండి తెప్పించుకోవాలని లేదు. ఒకవేళ పైసలు ఉండి తెప్పించుకుందామన్నా కూడా అవి ఎన్ని రోజులకు వస్తాయో తెలీదు. ఈ రోజు ఫోన్ చేస్తే రేపు వస్తాయి కావచ్చు. అట్లా మాకు ఈ వాటర్ సమస్య తీర్చడానికి కలెక్టర్ గారే కానీ మున్సిపల్ సిబ్బందే కానీ దృష్టిలో పెట్టుకొని మాకు ట్యాంకర్ పంపించినా కూడా కనీసం 4 డ్రమ్ములు అంతకు మించి కొంచెం అవసరాలను బట్టి నీళ్లు పోస్తూ ఉంటే మా కాలనీలోకి వాటర్ సమస్యను తీర్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇక్కడ మా కాలనీలో పట్టణ ప్రకృతి వనం ఉంది. ఆ చెట్లు కూడా మొత్తం ఎండిపోతున్నాయి. దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దానికి నీళ్ళ సరఫరా లేదు. బోర్లన్నీ ఎండిపోయినాయి. కాబట్టి మా కాలనీకి మంచినీటి సరఫరా అందించగలరని కోరుతున్నాను. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా ఉంది నీటి ఎద్దడి? ఈ కాలనీలో 15వ వార్డులో నీటి ఎద్దడి చాలానే ఉందండి. ఎంత 1000 ఫీట్లు 1200 ఫీట్లు వేసినప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ లేవో ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద వాటర్ బాగానే ప్రాబ్లం ఉంది. కనీసం స్నానం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపల్ వాళ్ళు కౌన్సిలర్ రామ్మోహన్ సార్ వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఆల్టర్నేట్ డే పంపించినా కూడా అవి సరిపోవట్లేదు. అయినప్పటికీ మున్సిపల్ వాళ్ళు కొంచెం స్పందించి మాకు డైలీ వాటర్ ఫెసిలిటీ కల్పించాలని, దీని మీద కొంచెం స్పీడ్గా స్పందించాలని. ఇంకా కొద్ది రోజులు అయితే వర్షాలు పడవచ్చు, అప్పటికేమో సమస్య తీరిపోవచ్చు. కానీ ఇప్పుడైతే చాలా ప్రాబ్లంలో ఉన్నాము. మీరు మున్సిపల్ వాళ్ళు స్పందించి కొంచెం మనకు నీటి గురించి చేయాలని చూస్తున్నాం. మా ట్యాంకర్ పెట్టినాము, మా ఓన్ ట్యాంకర్ నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా మేము కాలనీకి ఓన్ ట్యాంకర్ మున్సిపల్ నుంచి పంపించింది కాదు. కానీ మేము ఎంతగానో మనం పోస్తూ ఉన్నట్టు ఒక ట్యాంకర్ను కాలనీ మొత్తం చాలా పెద్దగా ఉంది. కాలనీ మొత్తానికి ఒక ట్యాంకర్ తింపలేము కదా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకొని మాకు ఒక 2 ట్యాంకర్లు ఇప్పించి డే మొత్తంలో మనిషికి 4 లేకుంటే 5 డ్రమ్ములు పోస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఏప్రిల్ నెలలో ఇట్లా ఉంది. వచ్చే నెల మే మాసము ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటున్నాయి. దీంతో నీటి సమస్య తీరాలంటే ఏం కావాలా సార్? మాకు ఇప్పటికీ వారంకోసారి సార్ రామ్మోహన్ గారు ఒక ట్యాంకర్ పంపిస్తారండి. మాకు వచ్చినందుకు కానీ ఒక 2 డ్రమ్ములు కూడా పోయారు. ఒక్కొక్క డ్రమ్ము పోస్తారు వాళ్ళ ఇంటి తరఫున. మాకు మున్సిపాలిటీ నుంచి పంపిస్తేనే మాకు ఏదో 4 డ్రమ్ములు పోస్తేనే మాకు సరిపడబడతాయి. మాకు ఉన్న వాళ్ళంటే చేసుకోవచ్చు. మేమేమో కైకిల్ పని చేసుకునే వాళ్ళం. మాకు అక్కడ కొనాలా చేయాలంటే మాకు కూడా ఇబ్బంది కదా సార్. మరి మేము ఎట్లా ఇది చేయాలి? కమిటీ బోర్ వేసినా అన్నా కానీ మాకు నీళ్ళు రావట్లేదు. మా ఇంట్లో బోర్లు అన్నీ ఎండిపోయినాయి. చాలా ఇబ్బంది సార్. మరి మాకైతే 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ పంపించిన ఒక 4 డ్రమ్ములు ఇచ్చినా మాకు సరిపడుతుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క 10 మంది సార్. మా ఇంట్లో 10 మంది ఉంటాం సార్. మాకు ఒక్కొక్క డ్రమ్ము 2 డ్రమ్ములు అంటే ఎక్కడ సరిపోవట్లేదు. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీ, అదేవిధంగా అశోక్ నగర్ కాలనీ, విద్యానగర్ కాలనీతో పాటు భవానీనగర్, కాకతీయ నగర్ కాలనీలతో పాటు పలు శివారు కాలనీలో నీటి ఎద్దడి మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికార యంత్రాంగం అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలా, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా నీటి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ కామారెడ్డి.